తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అమర గాయకుడు గాన గాంధర్వుడు లలిత సంగీత వైతాళికుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ అన్నారు. భీమవరం మారుతి టాకీస్ రోడ్లోని ఘంటసాల విగ్రహం వద్ద బుధవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఘంటసాల ప్రపంచం గర్వించదగ్గ గాయకుడని, ఆయన తెలుగువాడిగా జన్మించడం తెలుగువారికి గర్వకారణమని, దైవం మానుష రూపేణ అన్న సూక్తికి ఘంటసాల అక్షర సత్యంగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఘంటసాల గొంతెత్తి పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుందని, ఆణిముత్యాలు లాంటి ఎన్నో పాటలతో ప్రేక్షకులను రంజింపచేసిన గొప్ప గానగాంధర్వుడు ఘంటసాల అన్నారు. భలే మంచి రోజు, శిలలపై శిల్పాలు చెక్కినారు, హిమగిరి సొగసులు, మనసున మనసై, తెలుగువారి లేవరా వంటి ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలు పాడారన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తూ మృతి చెందిన పొట్టి శ్రీరాములు అంతిమయాత్రలో పాల్గొని దేశభక్తి పాటలు పాడిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో పెన్నాడ శ్రీను, మల్లువలసరాము, లక్ష్మి, రమాదేవి, అర్చకులు శ్రీనివాస్, గండికోట వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి లోకిలలో ఒక మధురానుబంధం. వారు పాడినటువంటి ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత, వెంకటేశ్వర మహాత్మ్యం ఇత్యాదికమైనటువంటి ప్రతిరోజు కూడా ప్రతి ఇంటా కూడా మార్మోగుతూ ఉంటాయి. ఈ రోజు వారు ఆనాడు ఏదైతే ఆలపించారో యుగళ గీతం కానీ, భక్తి గీతం కానీ, నవరసాల్లోనూ కూడా ప్రతి ఒక్క పాట కూడా మృదు మధురమైనటువంటి ఒక సుస్వరాల గానంగా తెలుగువారు ఎప్పుడూ కూడా నిలవేల్పుగా ఘంటసాల గారిని, వారి గానాన్ని మరోరు. అలాంటి ఒక ఘంటసాల గారి వర్ధంతి ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఎప్పుడో వారి యొక్క ఏదైతే ఉందో అక్కడ మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. తద్వారా వారిని ఎప్పుడు కూడా అందరూ గుర్తుంచుకోవాలని, తెలుగువారు అందరూ కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాయకుడే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రోద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి మహాత్మా గాంధీ చేత ప్రశంస పొందారు. మరి ఆయన గేయాలు వినని ఆంధ్రుడు కానీ, భారతీయుడు కానీ లేదంటే అత్యుత్తు లేదు. అటువంటి మహనీయుని వర్ధంతి వాళ్ళ మరి ఆయన పేరు పెట్టి అనేక మంది గాయకులుగా దేశంలో యువనోపాధి పొందారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం మన బాధ్యత తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మారుతి టాకీస్ విగ్రహం వేరే కార్యక్రమం తెలియజేస్తుంది. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201 కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం డాక్టర్ సిఎస్ఎన్ కళాశాల సెమినార్ హాల్ నందు ఘనంగా జరిగింది. డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ గా వడుపు గోపి, కేబినెట్ సెక్రటరీగా కొప్పినేడి సూర్యప్రకాష్, ట్రెజరర్ గా వాకర్ హనుమంతరావు, బులెటిన్ ఎడిటర్ గా వలవల నరసింహరావుతో పాటు 50 మంది ప్రతినిధులచే ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి రవిరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చీడ సత్యనారాయణ, డాక్టర్ ఇరింకి సూర్యారావు, ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల సత్యనారాయణ, మురళీ మోహన్ రావు, సీతారామయ్య, ఎస్ఎం అక్బర్, ఎస్ కృష్ణమూర్తి, మోహన్ రావు, ఆంజనేయులు, సుబ్బారావు, ప్రసాద్, భీమాల శ్రీరామ్మూర్తి, అడపా బాబ్జీ, తోట భోగయ్య, వాసు, పి రామ్మోహన్ రావు, నల్లం రఘుబాబు, జాలీవాకర్, మోహన్, నరసింహరావు, మెంటే పూర్ణచంద్రరావు, మాదాసు కనకదుర్గ, మెంటే లక్ష్మీకాంతి తదితరులు పాల్గొన్నారు. వాకింగ్ ఎందుకు చేయాలి, అసోసియేషన్లో ఎందుకు ఉండాలి, అసోసియేషన్ వాకర్స్ ఇంటర్నేషనల్లో ఎందుకు అనుసంధానంగా ఉండాలనేది ఒక 2 minutesలో చెప్తాను. అన్ని ఎక్సర్సైజ్ల కన్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ మంచిది. దాంతోపాటు వాకింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ మెడిటేషన్ కానీ, యోగా కానీ రెండు కూడా మనం ఇంట్లోనే ఉండి చేసుకునే ఎక్సర్సైజ్. వాకింగ్ అనేది ఎందుకు చేయాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా
ఈ సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఎస్పెషలీ ఈ విటమిన్ D3 తక్కువై చాలా మందికి ఎర్లీగా ఫ్రాక్చర్స్ రావడము, అంటే అబౌవ్ 60 years బాత్రూంలో పోయి పడిపోవడము, తర్వాత మోకాలు నొప్పి రావడము, కీళ్ళ నొప్పులు రావడము, ఇవన్నీ కూడా జరుగుతాం. అందుకని అట్లీస్ట్ ఒక 40 to 50 minutes వాకింగ్ చేసినట్లయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆ సన్ రేస్ అనేది బాడీ మీద పడుతుంది. ఆ సన్ రేస్ వల్లనే మనకు విటమిన్ D3 అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఎముకలు పటుత్వంగా ఉండడము, ఈ విటమిన్ D3 అనేది నాట్ ఓన్లీ ఎముకలకే కాకుండా ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్ ఎస్పెషలీ ఈ హార్ట్ అటాక్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి వాకింగ్ అనేది వయసుతో నిమిత్తం లేకుండా చేయాలి. సింగిల్గా సార్ నేను వాకింగ్ చేస్తాను సార్ అంటారు. నో, నువ్వు సింగిల్గా వాకింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ భార్య బిడ్డలు, తర్వాత జాబ్, తర్వాత ఆ స్ట్రెస్ అట్లే ఉంటుంది. అదే నువ్వు అసోసియేషన్లో ఉంటే ఆ అసోసియేషన్లో వెళ్తానే మీకు ఒక గ్లో వచ్చేస్తుంది ముఖంలో, అందరితో చిరునవ్వుతో పలకరించడము, తర్వాత అందరితో మాట్లాడడము, ఇవన్నీ చేసేదాని వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మీ అందరికీ కూడా నాకు ఈ సంవత్సరం మీ సేవ చేసుకునే అదృష్టం వచ్చినందుకు నేను భావిస్తూ మీ అందరి నమ్మకాన్ని నేను సదా ఇస్తున్నానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నాకు ఈ వాకర్స్ గ్రూప్ లో నా మిత్రులందరూ కూడా కష్టపడి పనిచేసినట్లయితే, అంటే బోర్డులో ఉన్న మెంబర్సే కాకుండా మా క్యాబినెట్ లో ఉన్న మెంబర్సే కాకుండా మిగతా PhDలు అందరూ కూడా మనం ఒక సమిష్టిగా ఒక ఎజెండా మీద మనం దీన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ కార్యక్రమాలు ఎటువంటి అంటే మంచి మంచి కార్యక్రమాలు, సర్వీస్ యాక్టివిటీస్ లో మేము ముందుంటామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా ఫండ్ అవసరం కాబట్టి అందరూ కూడా MGF అయినట్లయితే మనకి ఇంటర్నేషనల్ ఫండ్ కూడా మనం సహకరించడం కాబట్టి అది పెద్ద బడ్జెట్ కాదు. అది 10,000 రూపాయలు, సుమారు 10,000 రూపాయలు MGF ఫండ్. 10,000 రూపాయల్లోనూ నేను కాంట్రిబ్యూషన్ గా నేను 1000 రూపాయలు కానీ నేను ఇస్తాను కాబట్టి మీరు 9,000 కట్టినట్లయితే 10,000 రూపాయలు నేను ఇస్తాను. దానికి ఎంతైతే ఫండ్ నేను మీ ద్వారా నేను చెప్పగలుగుతాను కాబట్టి మీరందరూ కూడా MGF జాయిన్ అవ్వండి. వాకర్స్ అసోసియేషన్ అంటే ఇది వీళ్ళు చేసే కార్యక్రమాలు చాలా కరెక్ట్ గా ఉన్నాయన్న ఆలోచన రావాలని మన IP గారు డిజైన్ చేయడం జరిగింది. దాన్ని నా ప్రయత్నం పూర్తిగా నేను ఉంటానని చెప్పేసి మీ అందరి సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాకర్స్ అసోసియేషన్ పెట్టినటువంటి ఫౌండర్ డాక్టర్ అల్వార్ దాస్ గారు శంకర్, ఆయనతో నాకు పరిచయం ఉంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ వాకింగ్ చేస్తున్నప్పుడు తీసుకునేటువంటి ఆక్సిజన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మాట్లాడడం అనేటువంటిది లేకుండా ఈ ఫ్రీగా నడవమని చెప్పేసి ఒకటి ఆలోచన తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే మీరు రోజు రోజుకి స్పీడ్ పెంచాలే కానీ తగ్గించకూడదు. ఈ స్పీడ్ పెంచినందువల్ల స్పీడ్ వాకింగ్ వల్ల యాక్చువల్గా మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. గుండె కండరాలు ఎక్కువ ఆక్సిజన్ జరిగి ఎక్కువ కండలు గట్టిపడటం, బాగా బలంగా పనిచేయడం కూడా జరుగుతుంది. ఇంత గొప్ప మహామేధావులు మీరందరూ సమావేశానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇందాక చెప్పినటువంటి విషయాల్లో గోపి గారు చాలా మేధావి. ఈ పర్సనల్ రిలేషన్స్లో మెచ్చినటువంటి ఈజ్ ఫ్రెండ్ ఎవరివన్, అందరికీ పనులు చేసి పెట్టాడు, అందరితో స్నేహంగా ఉంటాడు, అందరితో కలుపుకోతరంగా ఉంటాడు. ఇటువంటి వాడు మా మేనేజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్గా ఆయన బయట ఏంటంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ పాలిటిక్స్ లేవు, రిలీజన్ లేదు, క్యాస్ట్ లేదు. ఇక్కడ ఏంటంటే మనకి సేవ చేయడానికి మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే నా తరంలో సంవత్సర కాలంలో ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు. అలాగే ఇక్కడ 60 ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళు చాలా మంది ఇంటర్నేషనల్ వాకింగ్స్ దాంట్లో ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే కొత్త టీం గోపి గారు వారి మిత్రబృందం అంతా కూడా ఈ యొక్క రవిరాజు గారు ఉన్న ఈ పీరియడ్లో ఇప్పుడు వారు చెప్పిన మాటను బట్టి ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటాం కానీ ఒక సేవాప్రదం చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా
తాడేపల్లిగూడెం భీమవరం అంటే నాకు ఎక్కువ ఇష్టం కూడా. సరే ఏదేమైనా కూడా వాళ్ళ కార్యక్రమం చక్కగా మరి డాక్టర్ రవిరాజ్ గారు నిర్వహించారు. మరి 6 సూత్రాలు గోపి గారు కూడా మంచిగా చెప్పారు. గవర్నర్ కానీ ఇక్కడ ఇందాక ప్రమాణ స్వీకారం చేశారు. జోన్ చైర్మన్లు కానీ డిప్యూటీ గవర్నర్ కానీ చేయాల్సిన మొట్టమొదటి పని ప్రతి క్లబ్ నుంచి రిపోర్టు సకాలంలో పంపించడం. ఇంటర్నల్ ప్రెసిడెంట్కి ఎన్ని పంపించాలి అంటే మీ క్లబ్లో ఇక్కడ 100-125 ఉంటే ఏదో ఒక 10 తప్పితే అందరి దగ్గర నుంచి రిపోర్టు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా రిపోర్ట్ పడికి వెళ్ళాలి. మంత్లీ మీటింగ్ జరిగింది, అందులో ఏదో ఒక యాక్టివిటీ ఏదో ఒక నెలలో చేస్తారు చాలు. అదొక అలవాటుగా మారింది. నేను ఇవాళ మీ ముందుగా ఇక్కడ నిలబడి ఉన్నానంటే కేవలం నేను పంపించే రిపోర్టే కారణం. వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ కృషి పట్టుదల ఉన్నటువంటి ఒక వ్యక్తి మా వడుపు గోపి గారు మా విద్యా సంస్థలకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వర్క్ చేస్తున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి మా సిఎస్ఎన్ కాలేజీలో ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ జరగడం కూడా మా విద్యా సంస్థల తరఫున కూడా మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ టీచర్స్ అందరికీ కూడా సిఎస్ఎన్ విద్యా సంస్థలు వెల్కమ్ చేస్తూ ఈ మన గోపి గారు మరిన్ని పనుల్లో అభివృద్ధించాలని అలాగే గోపి గారు జరగడానికి విశేష కృషి చేస్తున్నటువంటి మన సిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ పి రవిరాజ్ గారు, అలాగే చెలికాని సీతారామయ్య గారు, మురళీమోహన్ గారు, చీడే సత్యనారాయణ గారు, రావి కృష్ణారావు గారు, ఏడుకొండల గారు, రాఘవరెడ్డి గారు, వై సత్యనారాయణమూర్తి గారు, అలాగే కోనటి రవిరాజు గారు, మురళీకృష్ణ యాదవ్ గారు, అలాగే ఇరేక సూర్యారావు గారు, ఐఎంఆర్ మోహన్ రావు గారు, శ్రీ పి ఆంజనేయులు గారు, ఆకి రామకృష్ణ గారు, చిగి సుబ్బారావు గారు, అలాగే ఎస్ఎం అక్బర్ గారు. 2007 సంవత్సరంలో మరి ఆ రోజప్పుడు రామానందం గారి టైంలో నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి ఒక 3 అసోసియేషన్లు పెట్టాలంటే కనుక ప్రతి పల్లె ప్రాంతంలో వెళ్ళి 31 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను భవిష్యత్తులో నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మీ అందరికి కూడా సేవ చేసుకోవాలని, అది ఒక భీమవరానికే గుర్తింపు రావాలని నాకు చాలా ఆలోచనలు ఆశలు ఉన్నాయి. అందుచేత మా జిల్లాతో పాటు మా భీమవరానికి కూడా అటువంటి గుర్తింపు రావడానికి మీరు అందరూ సహకరించాలని నా కోరిక. సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి 5-6 తేదీల్లో కళాశాల ఐటీ డిపార్ట్మెంట్ సిఎస్ఐ స్టూడెంట్ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్భవ్ 2K26 పేరిట ఓపెన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్లాటినం అనే జాతీయ స్థాయి హ్యాక్థాన్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ BHVS రామకృష్ణంరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల ప్రాంగణంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ కన్వీనర్ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ మాట్లాడుతూ ఈ పోటీలో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం UI UX ట్రాక్ నిర్వహించబడుతుందని, ఇది డిజైన్, ఆలోచన ఆవిష్కరణలకు ముందస్తుగా బహిర్గతం కావడానికి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. విజేతలకు 35,000 రూపాయల వరకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ ఐ హేమలత, డాక్టర్ కె కిషోర్రాజు, SVSS లక్ష్మి, కె రమ్యదేవి, స్టూడెంట్ కోఆర్డినేటర్ మేధా అస్విత ప్రియ, కమలచరణ్ తేజ, కె కీర్తిశ్రీ, షేక్ మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. అనేది మార్చి 5th 6th ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 24 hours హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా ఐటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి, అలాగే అడ్వైజరీ కమిటీ మెంబర్స్కి, కోఆర్డినేటర్స్కి అందరికీ కూడా, స్టూడెంట్ కోఆర్డినేటర్స్కి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇది డిపార్ట్మెంట్ హ్యాకథాన్, ఇది ఫౌండేషన్ కింద ఉపయోగపడుతుంది. సో ఈ ఫౌండేషనే మనకి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో కానీ, లేకపోతే ఈరోజు క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో కానీ సక్సెస్ అవ్వడానికి కూడా కారణమైంది. సో ఈరోజు ప్రజెంట్స్ అందులో ఈ హ్యాకథాన్లో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఇయర్స్కి ఇంపార్టెన్స్ ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి సెపరేట్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇవన్నీ కనుక ఎడిషనల్ స్కిల్స్ కనుక నేర్చుకుంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి ఎంటర్ప్రీనర్స్ అవ్వడానికి కానీ, లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించడానికి కూడా వస్తుంది. ఈరోజు మనందరికీ తెలిసి ఏదైతే హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసి నేను ప్రైజెస్ కనుక తెచ్చుకుంటే సోషల్ మీడియాలో ఈరోజు విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఆ సోషల్ లింక్డ్ఇన్లో కనుక వాళ్ళ ప్రొఫైల్ కనుక అప్లోడ్ చేసుకోగలిగితే ఉద్యోగాలు వాళ్ళనే ఎత్తుకుంటూ వస్తాయన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా నా అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి దీంట్లో కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Department of Information Technology and in collaboration with Computer Society of India CSI student branch is conducting a 24-hour hackathon program on March 6th to 7th.
So first of all, I congratulate the student team who is organizing, student and faculty team who is organizing this event. So I request all the students of any branch can form your teams and register for this hackathon. There is a special track for first year students, special prizes for first year students to encourage design innovation starting from the first year onwards. So I request all the first year students also to take this as an opportunity, and I thank our college management. ఇంజనీరింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ వాళ్ళు సిఎస్ఐ స్టూడెంట్ లోకల్ చాప్టర్ తోటి ఈ ఉద్భవన్ అని చెప్పి 2026 24 అవర్ నేషనల్ హ్యాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో స్పెషల్గా ఫస్ట్ ఇయర్స్ కోసం యూఎక్స్ మీద స్పెషల్ రౌండ్ కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ ఇయర్స్ కోసం. సో ఇది అందరూ కూడా ఉపయోగించుకొని ఈ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. IT department assistant professor, so faculty coordinator of Udbhav 2K26. So conducting from IT department, it's a open platform challenge to all the engineering streams. So we are offering the first years exclusive for a hackathon, and before of that we are conducting one week training program on web development tools. And remaining second year and third year, fourth year, it's a open challenge to all the engineering streams. So we are offering we are providing AI related ML and IoT related training programs also. So we evaluated procedure is total 3 rounds. So one is problem submission, second one is problem presentation, third one is evaluation. So that is on March 5th and 6th. ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, భీమవరం విష్ణు దంత వైద్య కళాశాల సహకారంతో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా హోప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నూకల శివ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త సేకరణతో పాటు అవసరమైన చోట ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అప్పులు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు బండికొండ, ముత్యాల శ్రీనుబాబు, బుజ్జితో పాటు ఆశ్రమం, విష్ణు మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ హోప్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కుప్పంపూడి గ్రామంలో మనకి మెగా క్యాంప్, ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించారు. సుమారుగా ఒక 100 మంది పేషెంట్స్ దాకా ఇప్పటి వరకు వచ్చారు. అందరికీ ఫ్రీ స్కాన్స్, ఈసీజీస్, అల్ట్రాసౌండ్, అలానే షుగర్, బీపీ పరీక్షలు చేస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి క్యాంపులు ఇంకా నిర్వహించాలి అని చెప్పేసి, అలానే మేము వచ్చినందుకు బాగా సంతోషిస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళకి ఆశ్రమ హాస్పిటల్కి కానీ, చుట్టుపక్కల హాస్పిటల్ కానీ రిఫర్ చేయడము, అలానే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలాంటి మంచి విషయంలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. నా పేరు డాక్టర్ కె చైతన్య. ఈరోజు నేను మరియు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ విష్ణు డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, భీమవరం నుంచి ఇక్కడ ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఉచిత దంత వైద్య సేవలు అందించడానికి వచ్చామండి. ముందుగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈరోజు ఈ డెంటల్ క్యాంప్లో అందరికీ ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి మరియు దంత వ్యాధుల మీద అవగాహన కల్పించామండి. దాంతోపాటుగా ఉచిత రిఫరల్ కార్డు ఇవ్వడం జరిగిందండి. కావున మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, శివ గారికి మరియు ఇతర పెద్దలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో నూకల శివనారాయణ అనే కుర్రాడు ఎంతో స్వచ్ఛందంగా పాల్గొని ఒక టీం నుండి తీసుకొచ్చి కుప్పనపూడికి ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి ఓపీ రాయించుకుంటే 500 రూపాయలు తీసుకుంటున్నాను మినిమం. అలాంటివి కాకుండా ఎంతో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా సహాయం చేయాలని చెప్పి అది ఎంత పెద్ద మనసుతో సొంత డబ్బులు ప్రసారం చేయించి వీళ్ళందరినీ ప్రోత్సహించి ఎదురు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను పురమాయించి ఆడి మాట మీద ఎంత నమ్మకంతో వచ్చి ఎంతమంది ఇప్పటికే 100 మంది దాకా చూపిస్తున్నారు. ఇంకా వచ్చి కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరుచుకుంటూ ఇలాంటివన్నీ సేవలు మరిమని ఎన్నో చేయాలని ఆశ్రమ హాస్పిటల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా కుప్పనపూడి గ్రామంలో సపోర్ట్ చేస్తున్న పంచాయతీ ప్రెసిడెంట్ అనురాధ గారు మరియు పెద్దలు ముత్యాల రత్నం గారు మరియు బండికొండ గారు, అలాగే నూకల రామదాస్, బుజ్జి గారు అందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల మా హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికి ఈ ఏరియాలో మా కుప్పనపూడి ఏరియా అంటే కానీ, ఆకివీడు ఏరియా అంటే కానీ మాకు సపోర్టింగ్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానానికి బుధవారం డస్ట్బిన్స్, చీపులు, ఫినాయిల్ అందించే కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ దేవాలయాలకు వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పాటించాలని, భక్తులు సమన్వయం పాటించాలని, ప్లాస్టిక్ను విస్మరించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఈ విధంగా శానిటేషన్ సామగ్రి అందివ్వడం గొప్ప విశేషమన్నారు. గత 22 ఏళ్లుగా దాతలను సమీకరించి రంగస్థాయి ఈ సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు.
నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల గాదిరాజు వెంకటేశ్వరరాజు హరినాథరాజుల సహకారంతో సామగ్రి అందిస్తున్నామన్నారు. 30 ఫినైల్ బాటిల్స్, 25 డస్ట్బిన్స్, 40 చీపుళ్లు అందించామని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి క్షేత్రంలో మా గురువరులు రంగసాయి గారు వారి ఆధ్వర్యంలో స్వామివారికి సేవ చేసే కార్యక్రమంలో కొన్ని డ్రమ్ములు, ప్లాస్టిక్ సీసాలు, అలాగే శానిటైజ్ మెటీరియల్ వారు చెప్పడం, కొందరు దానికి సహకరించడం, ఈ గుడికి ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గ శ్రీ పులపర్తి రామాంజనేయ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ ఆటంకం కానీ ఏ ఇబ్బంది ఉండకూడదు. నలుమూల నుంచి పంచారామ క్షేత్రం నుంచి వేలాది లక్షలాది మంది ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. పంచారామ క్షేత్రానికి చాలా పవర్ఫుల్. ఈ శివరాత్రి రోజున వచ్చిన భక్తులందరూ కూడా కమిటీ వారు, చైర్మన్ గారు కానీ అలాగే డైరెక్టర్లు కానీ అందరూ కూడా వచ్చిన భక్తుల్ని జాగ్రత్తగా చూసి స్వామివారి దర్శనం చేయించేలాగా వారు ఆల్రెడీ అందరికీ చెప్పడం జరిగింది. స్వామివారి కరుణ కటాక్షములు ఎటువంటి అంటే స్వామివారు దర్శనం చేసుకుని వెళ్తే మనం అనుకున్న కోరిక ఏదైనా సరే ఆ స్వామి దయ వల్ల, శివకేశవ దయ వల్ల నెరవేరుతుందని నేను సమముఖంగా తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి కార్యక్రమాలను ఇక్కడ పాలకవర్గం, కార్యనిర్వహణాధికారి, ప్రభుత్వాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరి సహకారంతో, మున్సిపాలిటీ వారి సహకారంతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాలకు 6 రోజుల నుంచి ప్రారంభిస్తూ మరి దిగ్విజయం జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులు సహకరించవలసింది ఏంటంటే ఇక్కడ పర్యావరణం అన్ని అధికారులు చేయలేని, ప్రభుత్వం చేయలేదు. పాలకవర్గం వారంతా కూడా ఈ పనిలో ఉంటారు. అయితే భక్తులు చెత్తా చెదారం వేయకుండా అన్నీ కూడా డస్ట్బిన్లో వేయాలి. అలాగే అట్టుపండు తొక్కలు ఇవన్నీ కూడా రోడ్డు పడేయకుండా భక్తులు బట్టి సంయమనం పాటిస్తే, తొక్కిసలాటలు లేకుండా ముందు వెళ్తే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మన రంగసాయి గారి ఆధ్వర్యంలో ఉరుకుడు దేవస్థానం ఇవ్వడం జరిగింది. దానికి మాకు కమిటీ తరఫున చిత్రపతి బంగారాజు గారు మాకు కమిటీ తరఫున లేదా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఏ కార్యక్రమం తలపెట్టినా దాతలు ముందుకు రావడం శుభ పరిణామని ఉండి ఏఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనుబాబు అన్నారు. ఉండి అన్నా క్యాంటీన్ ఆవరణలో నిరుపేదలకు సుమారు 400 మందికి అన్నదానం చేశారు. దాత పాందువ కనకరాజు మునిమనవడు భూపతిరాజు సునీల్ వర్మ సోదరుడు వినీల్ వర్మ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనుబాబు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కన్మూరు రఘురాం కృష్ణంరాజు అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో పార్కును ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దాతల సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామని కొనియాడారు. మండల కార్యదర్శి కళ్లేపల్లి సతీష్ రాజు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కనుమూరు రఘురాం కృష్ణంరాజు కృషితో అన్నా క్యాంటీన్ ప్రారంభించే వరకు దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కరిమెరక శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కాగిత మహంకాళి, చెన్నంశెట్టి నాగరాజు, పాల కేశవ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి గ్రామంలో రఘురామకృష్ణరాజు గారు 28వ తారీఖుని పార్కు సందర్భంగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాతల సమక్షంలో ఉండి మండలం సంబంధించిన మన వేగేసిన కనకరాజు గారు, మునుమానాడు భూపతిరాజు, సునీల్ వారు తమ్ముడు జ్ఞాపకార్థం, వినీలు జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నదాత 400 నుంచి 500 దాకా అన్నదాతగా ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన చేయించారు. ఎమ్మెల్యే గారు చెప్పిన బాధ్యతకి ఏ రోజుని జనం అంతకంతకి పెరుగుతున్నారు తప్ప ఏ రోజు తగ్గట్లేదు. వారు ఎమ్మెల్యే గారు మంచి స్ఫూర్తితోటి మొదలెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి మా అందరి తరపున ఆయనకి ధన్యవాదాలు. ఈరోజు అన్నా క్యాంటీన్ పార్కులో అన్నా క్యాంటీన్ పార్క్ ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిత్యం ఇక్కడ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు
ఇక్కడ బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే రోజు రోజుకు కూడా పేదవారు ఇక్కడ పెరగటం, ఇక్కడ భోజనాలు దాతలు కూడా ముందర రావటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈరోజు పాండు కనకరాజు గారి మునిమనవుడు భూపతిరాజు సునీల్ వర్మ గారు వాళ్ళ తమ్ముడు జ్ఞాపకార్థం వినీల్ జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ దరిదాపుగా 400 నుంచి 450 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా రోజు కూడా దాతలు అందరూ కూడా ప్రతిరోజు ఒక్కొక్కరి కాడికి పెట్టడంతో ఇక్కడ ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యేదాకా కూడా రఘురామకృష్ణరాజు గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజన పథకం జరుగుతుంది. ఆ పేదవారు ఆశీస్సులన్నీ కూడా ఉండి నియోజకవర్గాన్ని ఇంత అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తున్న రఘురామకృష్ణరాజు గారికి ఉంటాయి. అది ఉండాలి. ఆయన చాలా అద్భుతంగా ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా చూడండి, పేదవారందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా భోజనం చేస్తున్నారు. దీనందరూ కూడా దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంతరాజు అన్నారు. బుధవారం భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటీస్ ఉన్నవారిలో పిరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని, డయాబెటీస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. డయాబెటీస్ రోగులు రక్త చక్కెరను కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగ తాగడం పూర్తిగా మానాలని, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఏపీ మేనేజర్ ఎస్వివి రామకృష్ణ, భీమవరం ఏరియా అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ శ్రీకాంతరాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ విత్ డయాబెటీస్ అనే ఒక సమస్య గురించి మాట్లాడడానికి. దాన్ని మేము షార్ట్ ఫామ్ లో పిఏడి అంటాం. అంటే ఎలాగైతే మనకు హార్ట్ ప్రాబ్లమ్ ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని సిఏడి అంటారో, అలా కాళ్ళలో కానీ చేతుల్లో కానీ వచ్చే రక్తనాళాలు ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల వచ్చే వ్యాధిని పిఏడి అంటారు. అది యూజువల్లీ 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా అసోసియేటెడ్ అయి ఉంటుంది. ఇది ఎలాగైతే మనకు హార్ట్కి హార్ట్ అటాక్ అంటామో, కాళ్ళకి దీన్ని లెగ్ అటాక్ అని అంటాం. కానీ చాలా మంది ఏంటంటే ఇప్పటికీ చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న ఊర్లలో, టౌన్లలో, మేజర్ సిటీస్ లో ఇప్పటికీ ఏంటంటే కాళ్ళ మీద ఎవరు అంత పెద్దగా ధ్యాస పెట్టరు. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, లేదా సిగరెట్ స్మోకర్స్ కావచ్చు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కాళ్ళలో ఏమన్నా పుండ్లు వచ్చి వాళ్ళ వేలు తీసేయడము, కాళ్ళు తీసేయడము, వారి ప్రాణాపాయం జరగడము ఇంతవరకు జరుగుతుంది. కానీ కాలు కాపాడాలి అనే విషయాన్ని ఎక్కడ ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మన ఇండియాలో చాలా మంది సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ పెద్ద యొక్క మన కాలు తీసేసామనుకోండి, వాళ్ళకు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పాలై వాళ్ళ కుటుంబానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. సో కాబట్టి కాలు కాపాడడం అనేది వాళ్ళ లైఫ్ కాపాడడం ఎంతో, అది కూడా అంతే ఇంపార్టెంట్ అనేది చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే హార్ట్ కి యూజువల్ గా టైం ఉండదు కాబట్టి ఇమీడియట్ గా దానికి రియాక్ట్ అవుతారు. కాలుకి అనుకోండి దానికి కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల ఎక్కడైతే చిన్న చిన్న గ్రామాల్లో, టౌన్లలో దీనికి తగిన వైద్యం లేకపోవడం వల్ల చాలా మందికి మేజర్ యాంపిటేషన్స్ జరుగుతున్నాయి. యాజ్ పర్ మెనీ స్టడీస్ కూడా ఒక కాలు తీసేసిన పేషెంట్ కి నెక్స్ట్ 2 years లో రెండో కాలు తీసేసే అవకాశం ఆల్మోస్ట్ 30% దాకా ఉంది. అండ్ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఏదైతే పిఏడి ఉందో, ఈ వ్యాధిగ్రస్తులకు 30% మందికి నెక్స్ట్ 5 ఏళ్లలో హార్ట్ అటాక్ రావచ్చు, లేదా స్ట్రోక్ కూడా వచ్చి వారి ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి హార్ట్, స్ట్రోక్ తో పాటు ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ గురించి కూడా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలని. ఎందుకు అంటే మనం ఒక కాల్ని కాపాడడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం, ఒక కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని, ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ పేషెంట్స్ కి మనం ఎలాగైతే హార్ట్ బైపాస్ చేస్తామో, ఎలాగైతే హార్ట్ లో మనం స్టంట్ పెడతామో, కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చినప్పుడు కూడా వాటికి కూడా మనం బైపాస్ చేయొచ్చు. అదే విధంగా యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కూడా చేయొచ్చు. మన ఇండియాకు సంవత్సరానికి 6,000 నుంచి 8 కోట్ల రూపాయలు దీని మీద వస్తుంది, అంటే ఫారెన్ టూరిజం ఆన్ మెడికల్ థింగ్స్. కాకపోతే అదే మన ఇండియన్స్కి వచ్చేసరికి అది మనకు అఫోర్డబిలిటీకి రీచ్ అవ్వట్లేదు. బట్ మనం అంత కాస్ట్లీ వైద్యాన్ని ఇవ్వాలంటే ఆ మాత్రం ఖర్చు అనేది అవుతుంది. అది ఏ హాస్పిటల్ అని కాదు, ఏదనేది కాదు.
బట్ అది మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి కొంచెం మ్యాచ్ కావడం అనేది కష్టం అవుతుంది. బట్ స్టిల్ మా యశోద హాస్పిటల్ ఏంటంటే దాన్ని మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడైతే పేషెంట్స్ హెల్ప్ చేయగలుగుతారో అది చేయడానికి మాత్రం తప్పకుండా వారు ట్రై చేస్తారు. ఆకివీడు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు కరాటేలో పలు బహుమతులు సాధించారు. ఆయుష్ కరాటే అకాడమీ వారు నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఆకివీడు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు కోచ్ గంటా శ్రీను శిక్షణలో కరాటే నేర్చుకుని విజయాలు సాధిస్తున్నారు. సీనియర్, జూనియర్ వెయిట్ విభాగంలో ఇండివిడ్యువల్ కటా, టీమ్ కటాలో పాల్గొని 20 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ జగదీష్, యాజమాన్యం, తల్లిదండ్రులు పాల్గొని మెడల్స్ సాధించిన విద్యార్థులను కోచ్ గంటా శ్రీను, గంటా షైనిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జగదీష్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యం, ఫిట్నెస్ పరంగా ఎంతో మెరుగవుతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఆడపిల్ల కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. యాక్టివిటీస్ లో సో యాక్చువల్ గా చూస్తుంటే చాలా పిల్లలు అలా ఇబ్బంది పడుతుంటే లోపల ఏదో టెన్షన్ పడుతుంది, ఏదో వస్తుందో ఏమో అని. సో అంటే సో కరాటీ కూడా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యాక్టివిటీ. సో మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఫిజికల్ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. సో ప్రతి ఒక్క పేరెంట్కి అంటే వీళ్ళు రీసెంట్గా నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి మెడల్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేబినెట్ మంత్రులతో కీలక భేటీలు. మైనార్టీలకు గుర్తింపు అనే ముఖ్యమైన రాజ్యాంగ విధానాంశంపై రాజ్యసభలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు పాక. అయోధ్య కళ్యాణరాముని స్వర్ణధనస్సు దర్శనం పుణ్యఫలం. భీమవరంలో పళ్ల యేసుబాబు నివాసం వద్దకు చేరుకున్న స్వర్ణధనస్సును దర్శించుకున్న ఎమ్మెల్యే అంజుబాబు, అపార్ట్మెంట్ వాసులు. లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా వేద పఠనం జరగాలి. భీమవరం శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం పంచమ స్నాతకోత్సవంలో టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.